హాయ్ అండి. నమస్తే. ఈరోజు చాలా సింపుల్‌గా చేసుకునే అరటికాయ బజ్జీ ఎట్లా చేయాలో చూద్దామా? ప్లీజ్ అండి వీడియో మొత్తం ఫుల్‌గా చూడండి. చిన్న లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కొంచెం సోడా, కొంచెం కారం ఈ 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిసేలా మొత్తం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ జావ కాకుండా వాటర్ సరిపడా పోసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఎట్లా కలుపుకున్నాను, అట్లా కలుపుకోవాలి మొత్తం. మరో పక్క డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా కాగనివ్వాలి. మరో పక్క బజ్జీలోకి ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని ఈ 2 కలిసేలా కలుపుకోవాలి. కొన్ని వేయించుకున్న పల్లీలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అరటికాయ తీసుకొని ముందు వెనక కట్ చేసుకోవాలి. దీన్ని చెక్కు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. లేదు అట్లా కాదంటే బార్గా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే సన్నగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఈ అరటికాయ మొత్తం అదే విధిగా అన్నీ అట్లనే కట్ చేసుకోవాలి. మరీ లావున్న లోన బజ్జీ ఉడకదు, పచ్చిగా ఉంటుంది. అందుకని ఎంత వీలైతే అంత సన్నగానే కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి. అవి మొత్తం కూడా కట్ చేసుకున్నవి ఇందాక వాటర్ తీసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి. లేదంటే ఆయిల్ అయితే మంచిగా వేడైంది. ఇప్పుడు అరటికాయ బజ్జీలు ఒక్కొక్కటి వేసుకుందాం. గ్యాసు కొంచెం మంట తక్కువే ఉండాలి. లేదంటే మనం వేసిన బజ్జీ లోన ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఒక్కోటి వేసుకుంటూ ఇలా మన దగ్గర ఉన్న బజ్జీలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా ఒక్కోటి తిప్పుకోవాలి. 2 వైపులా మంచిగా కాలేలాగా చూసుకోవాలి. ఇట్లా మొత్తం తిరిగేయాలండి. ఈ విధంగా ఎర్రగా అయ్యేదాకా కాల్చుకోవాలి. ఇట్లా అయ్యాక బజ్జీని తీసేసుకోవాలి. మిగతాయి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. బజ్జీలు వేయడం అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు వీటిలో స్టఫింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు చేసుకున్న బజ్జీలను తీసుకొని చాక్తో మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న వాటిల్లో ఇందాక మనం కొత్తిమీర అవి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అవి పెట్టుకొని పల్లీ ఉందిగా పల్లీ 2 పెట్టుకోవాలి. 2-3 గింజలు పెట్టుకొని ఇంకా అన్నీ అదే విధంగా చేసుకోవాలి. చూడండి మన బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఓకే బాయ్.